సో 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ, మీ ఈ 50 ఇయర్స్ కెరియర్ మేము చూస్తుంటే ఎన్నో అద్భుతమైన సినిమాలు మాకు కనిపిస్తాయి, మా ముఖాల్లో చిరునవ్వులు మీరు చూడొచ్చు. బట్ మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకేం కనిపిస్తుంది? నా కెరియర్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఎప్పుడు జనరల్ హీరోస్కి ఎలా ఉండి అలా వచ్చారు వెళ్తుంది, ఇలా వెళ్తుంది, అప్స్ అండ్ డౌన్స్. రియల్ లైఫ్ అయినా రియల్ లైఫ్ అయినా అలాగే ఉంటుంది నాకు. అది ఎందుకంటే నాకు నచ్చింది, నా మనసుకి మెచ్చింది, నాకు అనిపించింది ఇది కరెక్ట్ అంటే నేను చేసేస్తాను. నేను ఎవరికి భయపడను, నా మనస్సాక్షికి దేవుడికి తప్ప. మా అమ్మ ఒక్కదానికి భయపడేవాడినేమో, ఆమె కూడా లేదు, బట్ ఆమె ఉందని అనుకుంటాను. సో అలా ఉన్న వ్యక్తికి ఏమవుతుందంటే జనరల్గా కాంట్రవర్షియల్ ఫిగర్ అవుతారు. సో ఒక పక్కన నేను ఎందుకు సక్సెస్ అవుతున్నానంటే నేను ఏ పాయింట్ అయితే చెప్తున్నాను రియల్ లైఫ్లో సినిమాలో కానీ నేను కన్విక్షన్తో చెప్తున్నాను ఇది కరెక్ట్ అని. దాన్ని కొంతమంది తిట్టుకోవచ్చు, కొంతమంది నవ్వుకోవచ్చు, చాలామంది అభిమానించవచ్చు. ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ ఒపీనియన్, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. బట్ అల్టిమేట్లీ నేను ఎవరి కోసం బతుకుతున్నాను? నా కోసం నేను బతుకుతున్నాను. నేను బాగుంటే 10 మంది బాగుండాలని నా కోరిక. కాబట్టి నేను చెప్పేది నేను కన్విక్షన్తో చెప్తున్నాను కాబట్టి నేను సక్సెస్ అవుతూ వస్తున్నా. చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళను, మనస్సాక్షికి వ్యతిరేకంగా వెళ్ళను. వాట్ ఈస్ సక్సెస్ టు యూ? హౌ యూ డిఫైన్? నైస్ క్వశ్చన్. చాలామంది ఏంటంటే నేను సక్సెస్ కావాలి అనుకుంటారు. నేను సక్సెస్ అయిపోయాను నేను అనుకుంటే ఆ రోజుతో నా సక్సెస్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ప్రొఫెషన్ ఆర్ మై ప్రొఫెషన్, ఎనీ ప్రొఫెషన్ ఫర్ దట్ మ్యాటర్, సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్ ఈస్ అ స్టేషన్. యూ హ్యావ్ టు కీప్ మూవింగ్. ఎప్పుడైతే కళ్ళు మూస్తామో అప్పుడు ఏం చెప్పుకుంటారో మన గురించి, అదే సక్సెస్. అంతవరకు కాళ్ళు చేతులు మెదడు పనిచేస్తున్నంత వరకు మంచి పని చేస్తూనే ఉండాలి. మంచి చెడు మనలో ఉంటుంది, నేనేమి యోగిని గాను, బట్ ఎక్కువ శాతం మంచి మనలో ఉండాలి. మంచి ఆ లాస్ట్ డే మన గురించి మాట్లాడుకుంటారే, ఆ చిన్న కర్మ రోజున, అదే. నేను ఎంతోమంది మహనీయులు, రామారావు గారు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, మన తెలుగు వాళ్ళని ఎంతమంది కోల్పోయాం మనం. ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఎంత కదిలిపోతుందంటే ఇండస్ట్రీలో ఇంకొంత బలం దిగిపోయిందేమో అని ఒక భయం వస్తుంది. సో ఇది ఒక జీవనది, సినిమా అనేది జీవనది, అది కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. నా అదృష్టం ఏంటంటే ఒక తరం అంటే 10 years అంటారు, జనరేషన్ గ్యాప్ అంటే 10 years. నేను 50 years అయింది. చైల్డ్హుడ్ 9th yearలో వచ్చాను కాబట్టి చాలామంది ఇప్పుడు 70 ఏళ్ళు ఉండాలి కదా అనుకుంటారు. 9th yearలో వచ్చాను. ఐఎమ్ 59, 1963 born. సో 59 గోయింగ్ 60. సో నా సంతోషం, నా సక్సెస్ ఏంటంటే మీరు అడిగిదని చెప్తున్నాను. ఇవాళ 4 తరాలుగా ఇప్పుడు నా డైరెక్టర్స్ నాకు పెద్ద సక్సెస్ ఇచ్చింది అందరూ యంగ్ డైరెక్టర్స్. మీరు అంటే సుందరానికి తీసుకోండి, సామజవరగమన తీసుకోండి, అదేవిధంగా మన జాతిరత్నాలు తీసుకోండి. మీరు నా సక్సెస్ ఎందుకు సంతోషంగా ఉంటుందంటే ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ 4 generations అపార్ట్. సామజవరగమన ది సా యూత్ ఇన్ మీ. ఇవాళ పెద్ద యూత్ ఫాలోయింగ్ నాకు, అంటే యూత్ ఫాలోయింగ్ అంటే మీనింగ్ కాదు, బట్ దే ఎంజాయ్ మై వర్క్ యాజ్ అన్ యాక్టర్. నేను ఫాదర్గా చేసినా, బ్రదర్గా చేసినా, హీరోగా చేసినా, అంటే నా వయసు హీరోగా ఏది చేసినా ఐఎమ్ ఏబుల్ టు ఎంటర్టైన్ దెమ్. నాకు చాలామంది రైటర్స్, డైరెక్టర్స్ రాస్తున్నప్పుడు నాకు ఫోన్ చేస్తారు, పెన్ను పెడుతున్నప్పుడు మీ పేరు అనుకున్నామండి. దట్ ఈస్ ఈక్వల్ టు పద్మశ్రీ పద్మభూషణ్ నేను అనుకుంటామా. అంటే 4 తరాలు దాటి అంతటి అదృష్టం నేను చేసుకున్నందుకు, ఇక్కడ కూర్చుని మీతో ఇంటర్వ్యూ ఇస్తున్నది సౌజన్యకి, ఎన్టీవీకి, ఐఎమ్ వెరీ హ్యాపీ. 50 years అనేది మీరు చెప్పినట్టు ఇట్ ఈజ్ అ హ్యాపీ హోమ్. బట్ హ్యాపీ హోమ్లో పవర్ కట్స్ ఉంటాయి, లీకేజెస్ ఉంటాయి, అన్ని రకాల ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నింటినీ సరి చేసుకుని నేను ఎప్పుడో డౌన్లో ఉన్నప్పుడు ఎవరో చెప్పారు, మీరు ఎందుకు మీ లైఫ్ని పాడు చేసుకున్నారన్నారు. అంటే ఇటు కాకుండా పోయానండి రాజకీయాల్లో, సినిమాల్లో. నేను చెప్పాను, నేను వేసిన ఫౌండేషన్ చాలా పెద్దది, దాని కప్పు నేను ఎప్పుడు వేస్తాను నాకు అప్పుడు అర్థమవుతుంది అన్న. ఇప్పుడు 50 years ఆ కప్పు పడింది, 50 years ఆ కప్పు పడింది కదా, కప్పు పడింది.